నమస్తే. సోషల్ పోస్ట్కి స్వాగతం. నేను మీ సంధ్య. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిస్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు నమస్తే. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు? అసలు ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి అసలు ఎన్ని మార్కులు ఇస్తారు? నన్ను మార్కులు ఇవ్వమంటే అటర్ ఫెయిల్యూర్, డిజాస్టర్. ఈ సినిమా టైటిల్స్ పడిన వెంటనే తలపోటు వచ్చేసింది. సినిమా అయితే మనం బయటకు వచ్చేయచ్చు. ఈ సినిమాలో 5 ఏళ్ళు కూర్చోవాలి కూడా కూర్చున్నాం అంతే. కాబట్టి అతను నేను 0 కూడా ఉన్నాండి, -0 ఇస్తాను. ఓకే. అసలు ఏ రకంగానూ ఇప్పుడు మీరు ఇందాక డబ్బులు పడుతున్నాయి అన్నారు. ఇప్పుడు ఒక పిల్ల ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000 ఇలా చెప్పారు వాళ్ళు. మామూలుగా ఇదివరకు కూడానే ఈయన అమ్మఒడి అనేటువంటిది ఆ 3 పిల్లలు ఉన్నారనుకోండి, ఇదివరకు ఎవరికన్నా ఆ 3 పిల్లలకి సాంఘిక సంక్షేమ హాస్పిటల్లో వాళ్ళకి ఉంది. ఎవరి మడతలకి ఇవ్వట్లేదు కదా. అది కూడా వైట్ కార్డు ఉన్న వాళ్ళకి వాళ్ళకే ఇస్తున్నారు, అందరికీ ఇవ్వరు కదా. వాళ్ళకి సాంఘిక సంక్షేమ హాస్టల్లో చేసుకుంటే 3కి హాస్టల్ వసతి ఉండేది, ఫీజులు ఫ్రీ ఉండేది, వాళ్ళు హ్యాపీగా చదువుకునేవారు. ఇప్పుడు ఒకరికి ఇస్తారు, మిగతా ఇద్దరికి ఎవరు కడతారండి? ఇలాగా 6 పథకాలు ఉంటే లేకపోతే 9 పథకాలు ఉంటే 3 ఒకళ్ళకి అలా పంచుకుంటూ వెళ్ళాడు. ఎస్సీ ఎస్టీలు అందరికీ కూడా జగన్ రావాలి కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. వాళ్ళ మీద తొలివేటు వేసాడు. అసంఘటిత కార్మిక రంగం, వెనకబడిన వర్గాలు, దినసరి కూలీలు, రోజువారీ సంపాదన మీద ఆధారపడే వాళ్ళకి ఇసుక ద్వారా వాళ్ళ మీద కోలుకోలేని చౌదెబ్బ కొట్టాడు. మీరు ఎప్పుడన్నా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఏ రోజన్నా ఇసుక కొండల్లాగా ఉండటం ఎప్పుడన్నా చూసారా మీరు? ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, అదే గోదావరి పరివాహక ప్రాంతం కానీ, మెట్ట ప్రాంతం కానీ ఎక్కడన్నా చూడండి, ఇసుక కొండల మాదిరి కనపడుతుంది, వింజ పర్వతాల్లో కనపడుతూ ఉంటుంది. ఇదంతా ఏంటండి? ఎవరిదండి అది? ఇసుక ఫ్రీగా ఇచ్చివాడు, దాని మీద కేసు పెట్టాడు. నువ్వు తినేత్తమేటరా నువ్వు అన్నట్టుగా కేసు పెట్టాడు. ఇంతకన్నా బుద్ధిమాలితనం ఏమైనా ఉంటుందా? అంత అవివేకం ఏమైనా ఉంటుందా? అంత అవివేకంగా పనిచేస్తే, ఇంత బుద్ధిమాలితనంగా పనిచేస్తే ప్రజలు వేపుడేసి తినేస్తారు. ఆయిల్ వేసి వేపుడు చేస్తే పర్లేదండి, ఆయిల్ లేకుండా వేపుడు వేస్తున్నాడు ప్రజలను. అక్కడ తండూరి చేసి కాల్చి తినేస్తున్నారండి. ఇది ఇలా చెప్పకపోతే ప్రజలకి ఇంకా కొంత మాయలో ఉంటారు కొంతమంది, వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముతారు. వన్ సైడ్ వినకూడదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్, లోకేష్ గారిని ఎంత ట్రోల్ చేశారు వాళ్ళు. లోకేష్ గారు ట్రోల్ చేస్తే అతను తన రూపురేఖ లావణ్యాలు మార్చుకున్నాడు, మాట తీరు మార్చుకున్నాడు, ఆహారాన్ని మార్చుకున్నాడు, వ్యవహారాన్ని మార్చుకున్నాడు. నాయుడు కొడుగ్గా మొదలెట్టాడు పాదయాత్ర, నాయకుడే బయటకు వచ్చాడు. ఇవాళ అతను వెనకాల జనం చూడండి ఎలా ర్యాలీ అవుతున్నారో. అతను ఎమర్జీ అయిపోయాడు. 40 సంవత్సరాలు సరిపడగా టీడీపీకి బలం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు సభకి చంద్రబాబు నాయుడు గారు మామూలుగా మాట్లాడితే తలపోటు వచ్చేస్తుందని మీరు అందరూ ఉన్నాయి. ఆ నాయకులు బాబు ఎక్కువ మాట్లాడుతున్నాడు బాబు అనుకున్నారు. నిజం ఇది. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి చూడటం కోసం ఎగబడిపోవచ్చు, అతను తొక్కిసినాడు జరిగి మనుషులు చచ్చిపోతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో ఖాళీ కుర్చీలు ఒకదానితో మాట్లాడుకుంటున్నాయి. తెల్ల కుర్చీలు నల్ల కుర్చీలతోటి, ఎర్ర కుర్చీలేమో బ్లూ కుర్చీలతోటి. ఇలాంటి పరిస్థితుల్లో అతను దిక్కు తోచట్లా, మంత్రులా మాట్లాడరు. వాళ్ళందరికీ అర్థమైపోయింది సీన్ లీడర్ మనం ముంచేయడరు బాబు, మనం ఎలా పారిపోవాలని చూస్తున్నారు వాళ్ళు. అలాంటి టైంలో దీన్ని ఆపాలనుకున్నాడు. చంద్రబాబు గారి మీద దొంగ కేసులు పెట్టాడు, అక్రమంగా నిర్బంధించాడు, వ్యవస్థలు అన్నింటినీ మేనేజ్ చేసుకున్నాడు. వాళ్ళ పైన ఉన్న వాళ్ళు సాయం చేస్తున్నారు. ఎవరి మీద అయితే మనకు నమ్మకం ఉందో, ఎవరి మీద అయితే మన ఆశ మినుకుమంటా ఉందో వాళ్ళు కూడా నాట్ బిఫోర్ మీ అంటున్నారు. ఇక మనల్ని ఎవడు కాపాడుతాడు? ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చెయ్యరాని తప్పు చేసి చంద్రబాబు గారిని అక్రమంగా నిర్బంధించాడు. ఇప్పుడు చంద్రబాబు గారి గురించి చాలామంది నెగిటివ్గా మాట్లాడేవారు, కానీ ఆయన గురించి పూర్తిగా తెలియని వాళ్ళు కానీ చంద్రబాబు గారి గురించి ఒక దిగ్భ్రాంతి కలిగిందండి అందరికీ. ఒక ఉత్కంఠ అనంతరం ఈ ప్రపంచంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ స్వేచ్ఛ కోసం పోరాడారు, భూమి కోసం పోరాడారు, భుక్తి కోసం పోరాడారు, విముక్తి కోసం పోరాడారు. మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి కోసం పోరాడారు. ప్రజలు బయటకు వచ్చారు. మీ పిల్లలు మీకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారు 95 అప్పుడు మీ చిన్నపిల్లలు అయి ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో అసలు ఏం చేశాడు, అతను ఎలా కష్టపడ్డాడు, అతను అధికారంలోకి ఎలాగొచ్చాడు, వచ్చిన తర్వాత అధికారం నిలబెట్టుకోవడానికి మిగతా వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ దాని దగ్గర లేక అతను ఆకర్షణీయమైన రూపం కాదు, అతను మంచి వాగ్దాటి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తను ఏ రంగంలో ఎంచుకోవాలి, తను నిలబడాలి, పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుని అతను ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాడు. ఇవన్నీ ఇప్పుడు తను 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు తెలియదు. వాళ్ళందరికీ రాజశేఖర రెడ్డి నవ్వు పంచికట్టు ఇవే కనపడతా ఉంటాయి. వెనకాల ఏమున్నా కానీ, వెనకాల
ఎదురు మాస్క్ ముందు ఉన్నది కనపడుతుంది తప్ప వెనకాల ఎంత విషయం ఉంది, ఏం చేశాడు, చేయి చూసుకుని తెలంగాణకి ఎంత మోసం చేశాడు, తెలంగాణకి ఎలాగ అగ్గెట్టాడు, చెన్నారెడ్డిని పంపించి తిరిగి మళ్ళీ వాచి చూసుకుని మన తెలంగాణలో అంటే వీసా కావాలి, ఇలాంటి మాటలన్నీ మీకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారిని టచ్ చేసి అతను తప్పు చేశాడు. మీకు ఒక వ్యక్తి మీద టచ్ చేసిన తర్వాత వాళ్ళందరూ ఏమనుకుంటారో రోడ్డు మీద వచ్చేసి బస్సులు తగలెట్టేయడం, ఈ సంస్కృతి వాళ్ళదే. పైశాచిక దండిపాళెం బ్యాచ్ చేస్తారు పని. తెలుగుదేశం అభిమానులు కానీ, చంద్రబాబు గారిని ఆదరించేవాళ్ళు కానీ, అభిమానించేవాళ్ళు కానీ, అనుసరించేవాళ్ళు కానీ వాళ్ళు విధ్వంసాన్ని తెగబడరాళ్ళు. ఎందుకంటే ఇది చంద్రబాబు ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు ఎలా టర్న్ చేశారంటే, తమ అధినేత తప్పులు చేశారు కాబట్టి అక్కడ పిలిపించినా ఇక్కడ క్యాడర్ కదిలేంత సినిమా లేదు, ఆయన అరెస్ట్ తోటి క్యాడర్ మొత్తం డీలా పడిపోయింది, అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయింది, ఏ పార్టీకి వెళ్ళాలో తెలియక దిక్కుతోచిన స్థితిలో ఉన్నారంటూ కూడా ప్రచారం చేశారు. మీరు కానీ, నేను కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, తెలుగు వాళ్ళు కానీ వాళ్ళని అలాగే అనుకునే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు అలాగే ఉండి పూర్తిగా మునిగిపోతున్నా సరే గడంతుది పర్లేదు అనుకుని మునిగిపోయిన తర్వాత ఆఖరి శ్వాస తీసుకున్నప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఫలితాలు వచ్చినప్పుడు 5 సీట్లకే పరిమితమైనప్పుడు అవునా మన మిస్టేక్, డిడే మిస్టేక్ అని అప్పుడు దాకా తెలుసుకోలేరు. ఇంకా ఆ మాయన ఉన్నాడు. కానీ ఎమ్మెల్యేలు, మంత్రులు అంత అవివేకులు కాదండి, వాళ్ళకి తెలుసు. అందుకనే 1 by 1 గోడ మీద వరుసగా కూర్చున్నారు. లేత జామ తోటలో పడిన కోతులు గుంపు ఏం చేద్దంటే టబాగా వెలిగించగానే వరుసగా గోడకి చూస్తూ ఉంటాయి పారిపోతానికి. అలాగే వీళ్ళు రెడీగా ఉన్నారు ఎటు దూకేద్దామని. ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళకి అర్థమైపోయింది సీన్. తెలుగుదేశం పార్టీ గతం వేరు, ఇప్పుడు వేరు. చంద్రబాబు నాయుడు గారు శంకరాభరణం, శంకర శాస్త్రిలాగా ఆ పాటలు పాడతాడు అంతే, ఎవరిని ఏమండవు. ఎందుకంటే ప్రూవెన్ ఫ్యాక్ట్ గతంలో జరిగింది. ఆయన రాజశేఖర రెడ్డి 99 ఉచిత కరెంట్ అన్నా కానీ గెలవలేకపోయాడు. అతనే గెలుస్తాడేమో కానీ మొన్న రేవంత్ రెడ్డి దగ్గర పుష్పగుచ్చాలు పట్టుకెళ్ళినట్టు చాలామంది పట్టుకెళ్తే వాళ్ళందరూ చంద్రబాబు నెగ్గాడు, తెలుగుదేశం గెలిచింది. అప్పుడు వాళ్ళందరూ సిగ్గుపడుతుంటే చంద్రబాబు గారు రాజకీయాలన్నీ ఎన్నికల వరకే, మనం కలిసి పనిచేద్దాం అని చాలా పెద్ద మనిషిగా, రాజనీతిజ్ఞుడు, స్టేట్స్ మ్యాన్ కాబట్టి హుందాగా వ్యవహరించాడు. లోకేష్ అలాగ ఉండడు. ఎందుకంటే అట్టుకు 8.5 పెడతాడని అంటున్నాడు కానీ అట్టుకు 3 అట్లు పెడతాడు గ్యారంటీగా, అందులో అనుమానం లేదు. ఎందుకంటే అతని కసి, పగ మనిషిని బతికిస్తుందండి. ఆశే కాదు, ఆశ మనిషిని బతికిస్తుంది. ఆశే కాదు, పగ కూడా మనిషిని బతికిస్తుంది. ప్రతీకారం పలు రకాలు ఉంటుంది, పోరాటం పలు విధాలు ఉంటుంది. వీళ్ళు అనేక విధాలుగా పోరాటం చేస్తున్నారు. డెఫినెట్గా అధికారం వచ్చిన తర్వాత ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళ క్యాడర్ కాదండి, ప్రజలు కూడా అట్టుకు 3 అట్లు పెట్టాలి, ఇన్ని వదలకూడదు అని కోరుకుంటున్నారు ప్రజలు. ఇది వాళ్ళు జనంలోకి వచ్చి జనాన్ని తాకితే, జనాన్ని తడితే, వాళ్ళ గుండె తలుపు తడితే వాళ్ళు తెలుస్తుంది. అంతేగాని అక్కడికి కూర్చుని వాళ్ళు చెప్పింది ఎవరో ఒకడికి వచ్చి ఇది మాట్లాడాలి, మీరు నాకేం చెప్పలేదు కదా ఏం మాట్లాడాలో, కానీ వాళ్ళు చెప్తారు, ఏం మాట్లాడాలో చెప్తారు. వాళ్ళు షీల్డ్ చేసుకుని తీరాలి, కాపాడుకోవాలి, తప్పదు. ఏం చెప్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది, కొన్ని ప్రాంతాల్లో టీడీపీ వీక్గా ఉంది, ఇంకొన్ని ప్రాంతాల్లో జనసేన స్ట్రాంగ్గా ఉంది. బట్ ఈ కుల సమీకరణల నేపథ్యంలో చాలా తేడాలు వస్తాయి. దీనివల్ల కొంత చీలిక అంటే ఈ పొత్తులో కొంత చీలిక, అక్కడనే గొడవలు వస్తాయంటూ ఇంకొక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. దీన్ని ఎలా అధిగమిస్తారు అనుకో. జనరల్గా దెబ్బగా హోరాహోరీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలన చాలా బాగా చేస్తే అప్పుడు 2009లో పరిస్థితి ఉంటే మీరు చెప్పినట్టు ఈక్వేషన్, సోషల్ ఇంజనీరింగ్లు, సైన్స్ ఇంజనీరింగ్లు పనిచేస్తాయండి. ఈపి చిట్లు పోయి RRR సినిమాలో ముళ్ళకొరడతో కొట్టేసి దాని మీద ఉప్పు కారం అద్ది నిమ్మరసం పిండిన తర్వాత పరిగెత్తుకెళ్ళిపోయి ఎక్కడో చోట గూడు కావాలి, ఒక మాత్ర కావాలి, చికిత్స కావాలని చూస్తాడు తప్ప ఆడే కులం, ఈడే కులం, ఎవరికి వేయాలి ఓటు అని చూడండి. ఈడు ఎప్పుడు పోతాడో బాబుని చూసుకుంటారు అంతే. కాబట్టి యూ డోంట్ వర్రీ. ఓకే, అంటే ఏపీ రాజకీయాలంటే ముందుగా గుర్తొచ్చేది కుల సమీకరణాలు, అవునన్నా కాదన్నా, సామాజిక మీరు ఒక మీడియా అధినేత అలవాటు చేసేది ఇది. ఏపీ అంటే కుల రాజకీయం ఎక్కడ లేదు చెప్పండి, కుల రాజకీయం. బట్ ఏపీలో తెలంగాణలో మోడీ గారు వచ్చి ఏం చెప్పాడండి, బీసీలు ముఖ్యమంత్రి చేశాడా, రాజస్థాన్ ఎందుకు చేయలేదు? దీన్ని రాజకీయ నాయకులు లేదా కొంతమంది మీడియా అధిపతులు దాన్ని వాళ్ళ స్వార్థానికి వాడుకుని ఒక ప్రాంతం మీద ముద్రేస్తున్నారు. చెప్తున్నాను నేను, అభ్యుదయం అంతా ఆంధ్రప్రదేశ్లో ఉంది. బడుగు బలహీన వర్గాలు నెత్తిన పెట్టుకున్నారు. అక్కడ 2 క్లాసుల సిస్టమ్ లేదండి. చెప్పులీటి చెల్లాల్సిన కుల వివక్ష అక్కడ లేదు. అగ్రవర్ణాల్లో దళిత సమాజంతో వివాహాలు అక్కడే ఎక్కువ ఉన్నాయండి. పరువు హత్యలు ఎక్కడ జరుగుతున్నాయండి? పరువు హత్యలు అక్కడ జరుగుతున్నాయి. ఇవన్నీ చూసుకుని మాట్లాడదాం. కులముద్ర కూడా అక్కడ మొన్న చంద్రబాబు నాయుడు గారు కులం ఓడిపోయారనుకున్నారా? 40% ఓట్లు ఎలాగొస్తాయి వాళ్ళకి? అంత ఘోర పరాభావం చెందినప్పుడు 40% ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయండి? ఒక కమ్మాళ్ళు ఓట్లు వేసారు వాళ్ళకి. కాబట్టి ఇది ట్రాష్.
వాళ్ళని భయపెట్టడానికి ఆ బూచి చూపిస్తారు అంతే. అది ఏమీ జరగదండి. ఈ పిచిట్లు పోయిన తర్వాత ఇప్పుడు పక్కింట్లో ఒక పెద్ద పావు వచ్చిందండి, మీరు ఈ డాబాకి చూస్తున్నారు, వినోదంగా ఉంటుంది. వాళ్ళు ఎలా పట్టుకుంటున్నారు, ఎలా కొడుతున్నారు, దాన్ని ఏం చేస్తున్నారండి. అవును. ఆ పాము మీ ఇంట్లోకి వచ్చేసింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? కావికలం ఇంకేముంటుంది. అయిపోయింది. అదే జరిగింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ముందు కమ్మోళ్ళు కొట్టారు, తెలుగుదేశం వాళ్ళు కొట్టారు, ఇది ఏదో బాగుంది అనుకున్నారు, ఇప్పుడు అందరినీ కొడుతున్నారు. పోలీసు వాళ్ళ చేత కొట్టించాడో పోలీసు వాళ్ళు కొడుతున్నారు, ఇప్పుడు ఏం చేస్తారు? అయిపోయిందా? అది. మరి చివరిగా ఏపీ ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటే మీ తరపున ఏం చెప్పదలుచుకుంటున్నారు? మీరు ఏమీ భయపడకుండా అంతా మంచి జరుగుద్ది. డెఫినెట్గా మీకు చీకటి రోజులు తిరుగుతున్నాయి, చంద్రకిరణాలు వస్తాయి, పిండి ఆరబోసినట్టు వెండి వెన్నెల ఉంటుంది. మీకు ఉన్నదిలే మంచి కాలం ఉన్నట్టు ఆశ మనిషిని బతికిస్తుంది. అలాగే మీరు ఎన్నుకున్న వాడిని ప్రతీకారం కూడా తీర్చుకోమని చెప్పండి. ఇంకెప్పుడు కూడా భవిష్యత్తులో టార్గెటెడ్గా కాకుండా ఏ రాజకీయ నాయకుడైనా అధికారంలోకి వస్తే ప్రజల్ని పట్ల బాధ్యతగా, ప్రజల పట్ల మంచి కోరి సంక్షేమం కోసం, క్షేమం కోసం, అభివృద్ధి వైపు భవిష్యత్తు భరోసా ఇవ్వాలి. ప్రజలకు భరోసాగా ఉండాలి. కానీ నాయకుడు మీరు నాకు భరోసాగా ఉండమని అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారు మీ భవిష్యత్తుకు నాది భరోసా ఉంటాడు. మీ భవిష్యత్తుకి ఎవడైతే భరోసా ఇస్తాడో ఆడించుకోండి. మిమ్మల్ని భరోసాగా చూసి కూడా దాటి ఆడ చెప్పండి, అంతే సింపుల్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, అడగగానే వచ్చినందుకు. అండ్ ఏపీ ప్రస్తుత పరిస్థితులు అలాగే స్థితిగతుల గురించి మీ మాటల్లో చాలా క్లియర్గా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం.